ప్రక్షాళన చేసి నల్గొండ ప్రజలకు విముక్తి అందిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి భయపడి అసెంబ్లీకి రావడం లేదని ఎద్దేవా చేశారు. ఇక ఎన్ని అడ్డంకులు ఎదురైనా వచ్చే 4 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రితో మాట్లాడి నల్గొండ అభివృద్ధికి ఎక్కువ నిధులు తెస్తానని హామీ ఇచ్చారు. మూసీ ప్రక్షాళనపై ప్రతిపక్షాలు విమర్శలు మానుకోవాలని మంత్రి వెంకటరెడ్డి హితవు పలికారు. తప్పకుండా నా కోటాతో పాటు ముఖ్యమంత్రి గారు కూడా ఎక్స్ట్రా ఇస్తారు. కానీ పిల్లలు చెప్పినందుకు అందరూ ఇప్పుడు ఎమ్మెల్యే గారిపై ఎక్కరెడ్డి గారికి ఇచ్చిన నాకు ఏమంటారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే మంత్రి అందరూ ఒకటే మళ్ళీ ముఖ్యమంత్రి గారు కొట్లాడతారు. తప్పకుండా ఈ 4 సంవత్సరాలే కాదు మీరు రాసి పెట్టుకొని 2 లక్షల రుణమాఫీ చేస్తాం. చెప్పిన 7,500 రైతు బంధు ఎకరానికి చేస్తాం. ఎంత ముందు ఆలస్యమైన ఈ ఏడుగురు మూసీ కాలంతో నల్గొండ జిల్లాతో పాటు రంగారెడ్డి మూసీ అంతా వచ్చి డ్రైనేజ్ ఆ ఇండస్ట్రీ రసాయనాలు మురుగు నీళ్ళు వచ్చి ఈ చచ్చిపోతున్నాం అంటే ఈ కేటీఆర్ గారు హరీష్ కేసీఆర్ ఏదో భాగంలో పండుకున్నాడు. వీళ్ళిద్దరు పంపించి ఎట్లా మూసీని సాగు చేస్తాం.